హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ నుంచి ఫస్ట్ చాప్టర్ సౌర కుటుంబంలో మన భూమి అనే పాఠ్యాంశం నుంచి ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదివే పని లేకుండా ర్యాపిడ్ రివిజన్ చేసుకునేవి అందుకు వీలుగా ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది. ప్రతి చాప్టర్ కూడా ఇదే విధంగా తయారు చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిట్టు: సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారు? ఖగోళ వస్తువులు. నెక్స్ట్: ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఏ నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు? ఉత్తర నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం. నెక్స్ట్: ఏ నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు? సప్తర్షి మండలం లేదా ఉర్సా మేజర్. నెక్స్ట్: భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు. నెక్స్ట్: సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది? 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్: భూమి నుంచి సూర్యుడు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్: సూర్యునిలో ఎన్ని భూములు ఇమిడిపోగలవు? 13 లక్షల భూములు. నెక్స్ట్: సూర్యునికి దగ్గరగా గల గ్రహం ఏది? బుధుడు. నెక్స్ట్: సూర్యునికి అత్యంత దూరంగా గల గ్రహం ఏది? వరుణుడు. నెక్స్ట్: అంతర్గ్రహాలు అని వేటిని అంటారు? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. నెక్స్ట్: బాహ్య గ్రహాలు అని వేటిని అంటారు? గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. భూమికి కవల గ్రహంగా పిలువబడేది ఏది? శుక్రుడు. అత్యధిక భ్రమణకాలం కలిగిన గ్రహం ఏది? శుక్రుడు, 243 రోజులు. నెక్స్ట్: అత్యల్ప భ్రమణకాలం కలిగిన గ్రహం ఏది? గురుడు, 9 గంటల 56 నిమిషాలు. నెక్స్ట్: అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? వరుణుడు, 164 సంవత్సరాలు. నెక్స్ట్: అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? బుధుడు, 88 రోజులు. నెక్స్ట్: 9వ గ్రహం అయిన ప్లూటోని ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? 2006. నెక్స్ట్: సూర్యుని నుండి దూరంలో 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం ఏది? భూమి. నీలి గ్రహం అని దేనిని పిలుస్తారు? భూమి. నెక్స్ట్: కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సరం పాటు ప్రయాణిస్తే దానిని ఏమంటారు? కాంతి సంవత్సరం. నెక్స్ట్: సూర్యుని కాంతి భూమికి చేరుటకు పట్టే సమయం ఎంత? 8 నిమిషాలు. నెక్స్ట్: వాతావరణంలో ప్రధానంగా ఉండే వాయువు ఏది? నత్రజని, 78%. నెక్స్ట్: వాతావరణంలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంది? 21%. నెక్స్ట్: ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు, శుక్రుడు. నెక్స్ట్: అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది?
శని 82. నెక్స్ట్, చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 3,84,000 కిలోమీటర్లు. నెక్స్ట్, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది? 27 రోజులు. నెక్స్ట్, 1969 జూలై 21న చంద్రునిపై తొలిసారి అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవాడు? అమెరికా. నెక్స్ట్, అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. నెక్స్ట్, చంద్రయాన్-1 ఇస్రో చేపట్టిన మానవరహిత చంద్రయాన కార్యక్రమం. దీనిని పిఎస్ఎల్వి ద్వారా ఏ సంవత్సరంలో ప్రయోగించారు? 2008 జూలై. నెక్స్ట్, చంద్రయాన్-2ని ఇస్రో జిఎస్ఎల్వి MK3 వాహక నౌక ద్వారా ఎప్పుడు ప్రయోగించారు? 2019 జూలై 22. నెక్స్ట్, ఎడ్యుశాట్ లేదా జిశాట్-3 ఈ ఉపగ్రహంను 2004 సెప్టెంబర్ 20న జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ప్రయోగించారు. దీనిని దేని కొరకు ప్రయోగించారు? విద్యారంగానికి సేవలందించుట కొరకు. నెక్స్ట్, ఇన్శాట్ని విస్తరించండి. ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. నెక్స్ట్, ఐఆర్ఎస్ను విస్తరించండి. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. నెక్స్ట్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు? బెంగళూరు. నెక్స్ట్, షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ పేరును ఎస్డిఎస్జి షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్గా ఎప్పుడు మార్చారు? 2002 సెప్టెంబర్ 5. నెక్స్ట్, అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించిన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏ రోజున అంగారక కక్ష్యలోకి చేరుకుంది? 2014 సెప్టెంబర్ 24. నెక్స్ట్, గ్రహ శకలాలు ఏ గ్రహ కక్ష్యల మధ్య కనిపిస్తాయి? అంగారక గ్రహం బృహస్పతి కక్ష్యల మధ్య. నెక్స్ట్, హేలీ తోకచుక్క చివరిసారిగా 1986 సంవత్సరంలో కనిపించింది. మరలా ఇది ఎప్పుడు కనిపిస్తుంది? 2061 సంవత్సరం. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. నెక్స్ట్, మన సౌర కుటుంబం ఏ గెలాక్సీలో భాగం? పాలపుంత లేదా ఆకాశగంగ. నెక్స్ట్, కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ. నెక్స్ట్, కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహాన్ని ఏమంటారు? విశ్వం, యూనివర్స్. నెక్స్ట్, గ్రహాలన్నింటిలో పెద్దది? బృహస్పతి. నెక్స్ట్, గ్రహాలన్నింటిలో చిన్నది? బుధుడు. స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాప్టర్లో కలుసుకుందాం.